Students, welcome to our channel Ramu Gunti. In this video, we are giving CBCS grade points and how to calculate, how to give to students for the purpose of presentation of degree. So, here within the box given different types of columns. These are serial number, code, course title, HPW, credits, exam hours, marks. సో మరి ఎలా మీకు గ్రేడ్స్ క్యాలిక్యులేట్ చేసి మెమో ఇస్తారు అనేది అర్థం చేయడానికి ఈ వీడియో ఇస్తున్నాము. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ యూనివర్సిటీ అయినా సిబిసిఎస్ అంటున్నారు. అంతేకాకుండా మార్క్స్ ఇవ్వకుండా గ్రేడ్ పాయింట్సే ఇస్తున్నారు. మరి ఎలా అంటే ఇప్పుడు చూడండి, బీకామ్ కోర్సుని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ సీరియల్ నెంబర్ 1లో అన్నీ కూడా కాలమ్స్లో ఏవేవో చెప్తూ ఉంటారు. ఆ సీరియల్ నెంబర్ ఇస్తారు. కోడ్ ఇది ఇంపార్టెంట్ అండి. ELS1, SLS1, AECC1, DSC 101, DSC 102, DSC 103 అలా కోర్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చారు. కోర్సు టైటిల్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, సాంస్క్రిట్ అలా. AECC ఎన్విరాన్మెంటల్ సైన్స్, DSC 101 ఫైనాన్షియల్ అకౌంటింగ్, 102 బిజినెస్ BOM బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఫారిన్ ట్రేడ్ 103. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్స్కి HPW అని అంటే హవర్స్ పర్ వీక్, అంటే ఒక వారంలో ఎన్ని క్లాసులు జరగాలి. తర్వాత క్రెడిట్స్, ఎన్ని క్రెడిట్స్ ఇవ్వాలి, మార్క్స్ క్రింద స్కోరు. ఎగ్జామ్ అవర్స్ అంటే ఎన్ని గంటల్లో మీకు పరీక్షలు పెట్టాలి. మార్క్స్ ఎంత మార్క్స్కి అని కనుక తీసుకున్నట్లయితే లాంగ్వేజెస్ 4 అవర్సే, అంటే మండే టు ఫ్రైడే వరకే చెప్పాలి. తర్వాత AECC అయినది ఎన్విరాన్మెంటల్ వీక్లీ 2 డేసే చెప్పాలి. మిగతా ఆప్షనల్స్ FA, BOM, ఫారిన్ ట్రేడ్ ఇట్లాంటి వీక్లో మొత్తం చెప్పాలి, మండే టు సాటర్డే. మరి ఇవి 3 అవర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 80 మార్క్స్ యాన్యువల్ ఎగ్జామ్ క్రింద కండక్ట్ చేస్తే 20 మార్క్స్ ఇంటర్నల్ పెడతారు. తర్వాత ఇంగ్లీషు, తెలుగు కూడా సేమ్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సాంస్క్రిట్, మరాఠీ అనుకున్నాం. కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మాత్రం ఒక 60 మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇలా 6 సెమిస్టర్స్ ఉంటాయండి. మరి ఈ 6 సెమిస్టర్స్ కలిపితే మీకు డిగ్రీ ప్రెజెంటేషన్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా అంటే మనం చెప్పుకున్నటువంటి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, 4 క్రెడిట్స్, 4 క్రెడిట్స్, 2 క్రెడిట్స్, 5 క్రెడిట్స్, 5 క్రెడిట్స్, 5 క్రెడిట్స్ ఇట్లా. అంటే లాంగ్వేజెస్కి 4 క్రెడిట్స్ ఇస్తున్నారు. తర్వాత నార్మల్ సబ్జెక్ట్స్కి 2 క్రెడిట్సే ఇస్తున్నారు. కానీ ఆప్షనల్స్కి 5 క్రెడిట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా కలుపుకుంటూ వెళ్తారు. అంటే ఒక సెమిస్టర్లో 25 క్రెడిట్స్ వస్తున్నాయి. మీరు కిందికి మీదికి చెప్తూ ఉన్నాను చూడండి, 25 వీక్ అవర్స్ ఉంటున్నవి, 25 క్రెడిట్స్ కూడా వస్తున్నవి. అవన్నీ కూడా 6 సెమిస్టర్కి ఇంక్లూడ్ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత అవి మొత్తం 150 క్రెడిట్స్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్కి కలిపి 6 సెమిస్టర్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటప్పుడు లాంగ్వేజ్ కోర్సు, సబ్జెక్ట్స్ కోర్సు, ఎడిషనల్ సబ్జెక్ట్స్ కోర్సు చూద్దాం. ELS అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, SLS అంటే సెకండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే తెలుగు, సంస్కృత్, అరబిక్, ఉర్దూ.
ఏఈసి ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి అన్నమాట. ఎస్ఈసి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అంటే స్పెషల్ కోర్సు, స్పెషల్ సబ్జెక్ట్. డిఎస్సి డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ అంటే ఈ కంప్లీట్గా మన ఆప్షనల్స్ కింద తీసుకోవాలి. డిఎస్ఈ డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ అంటే ఫైనల్ ఇయర్లో ఎలెక్టివ్స్ వస్తాయండి 5th 6th సెమిస్టర్లో అవి. తర్వాత జీఈ జెనరిక్ ఎలెక్టివ్, కామన్గా స్పెషల్ ఎలెక్టివ్ని జెనరిక్ ఎలెక్టివ్ అంటారు. మరి ఇక టీ అంటే థియరీ అని, పి అంటే ప్రాక్టికల్ అని, తర్వాత ఐ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ అని, యు అంటే యూనివర్సిటీ ఎగ్జామ్ అని, పిఆర్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అని, వివి అంటే వాయిస్ ఎగ్జామినేషన్ అని ఇలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి చూడండి, అట్లాగే ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. ఇఫ్ ఏ స్టూడెంట్ షుడ్ ఆప్ట్ ఫర్ ఏ ఇన్ ఎస్ఈసి ఇన్ 3rd సెమిస్టర్, ది స్టూడెంట్స్ హ్యాస్ టు ఆప్ట్ ఫర్ ఏ ఓన్లీ ఇన్ 4th సెమిస్టర్ అండ్ ఆల్సో ఈజ్ విత్ సి ఇన్ ద కేస్ ఆఫ్ డిఎస్సి. అంటే ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో ఫస్ట్ దాంట్లో, అట్లాగే ఏ కింద తీసుకుంటే ఏనే, బి కింద తీసుకుంటే బీనే, సి కింద తీసుకుంటే సీనే. సో అట్లా మరి దాని అర్థం ఏది తీసుకుంటే అదే తీసుకోవాలి. ఒకటి ఏ, ఒక దాంట్లో బి, ఒక దాంట్లో సి అట్లా తీసుకోవద్దు. ఫస్ట్ ఏ తీసుకుంటే తర్వాత ఏనే తీసుకోవాలి. తర్వాత సమ్మరీ ఆఫ్ క్రెడిట్స్ చూడండి, ఇది మీకు మెమోస్ ఇచ్చే విధంగా ఉంటుంది. మరి సీరియల్ నెంబర్, కోర్స్ కేటగిరీ, నెంబర్ ఆఫ్ కోర్సెస్, క్రెడిట్స్ పర్ కోర్సు, క్రెడిట్స్. ఇంగ్లీష్కి మొత్తం 6 కోర్సెస్ అంటే 6 సెమిస్టర్స్, 4 or 3 క్రెడిట్స్ ఉంటే 20 క్రెడిట్స్ అవుతుంది. సెకండ్ లాంగ్వేజ్ 6 కోర్సెస్, 6 సెమిస్టర్స్, 4 or 3 క్రెడిట్స్కి 20 క్రెడిట్స్ అవుతుంది. అంటే ఈచ్ క్రెడిట్ 4 or 3 అంటే ఈచ్ క్రెడిట్. ఏఈసిసి 2 కోర్సెస్కి 2 క్రెడిట్స్, 2 క్రెడిట్స్ రావడం జరిగింది. ఎస్ఈసి 4 to 8. తర్వాత జీఈకి 144, ప్రాజెక్ట్ రిపోర్ట్కి 144. తర్వాత డిఎస్సి 12, 5, 60. ఇవి మనకి ఇంపార్టెంట్ అండి ఆప్షనల్స్. డిఎస్ఈ 6, 5, 30. మరి టోటల్ వచ్చినట్లయితే 38 అవుతున్నవి, అక్కడ 150 అవుతున్నవి. ఒకవేళ మీరు ఎన్సిసి కనుక తీసుకున్నట్లయితే సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి సంబంధించి మరి అప్ టు 4 క్రెడిట్స్ వరకు మీకు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి మెమో కూడా ఎలా ప్రజెంట్ చేస్తారో ఈ వీడియోలోనే ఇస్తున్నాము. మరి అన్ని క్రెడిట్స్ కలిపి, మరి ఇది క్రెడిట్స్ రికార్డింగ్ అండి. ఆ క్రెడిట్ ఎన్ని క్రెడిట్స్ ఎన్ని మార్క్స్కి, అంటే ఫైనల్గా ఎన్ని మార్క్స్కి మీరు ఎన్ని క్రెడిట్స్ స్కోర్ చేశారనేది చివరిగా ఒక ఫైనల్ స్కోర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మొత్తం మార్క్స్ మీకు మెమోస్లో ఇవ్వరు. ఇది క్రెడిట్ హిస్టరీ. ఇది మీకు అర్థమైందని ఆశిస్తూ మెమో ప్రొవిజనల్ కూడా ఈ చివరిలో మెమోలో ఇస్తున్నాము, ఈ వీడియోలో ఇస్తున్నాము. కాబట్టి అర్థం చేసుకోండి. మరి ఇది ఒక అవగాహన, మీకు క్రెడిట్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవాలనే అవగాహనతోటి ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్